బీజేపీలో హరీష్ రావు ఇమీడియట్ గా చేరినట్లయితే గనక హరీష్ రావుకు ఇమీడియట్ గా వచ్చే లాభం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ జిల్లాలకు కానివ్వండి, వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి, నలుగురితో చెప్పకుండా తను అనుకున్నది అనుకున్నట్టుగా తను అమలు పరిచేవాడు. మహారాష్ట్రలో శరద్ పవార్ ను వదిలి అజిత్ పవార్ బీజేపీ పార్టీతో చేతులు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొలిటికల్ కలర్స్. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి దానం నాగేందర్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి హరీష్ రావు పైన సంచలన వ్యాఖ్యలు చేశాడు. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీని వదిలి బీజేపీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. తనతో పాటుగా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందన్నట్టుగా బాంబు పేల్చాడు. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉంటే, ఇంకొంతమంది హరీష్ రావుతో పాటుగా బీజేపీ పార్టీలో చేరే అవకాశం ఉందని దానం నాగేందర్ ఏదైతే చెప్పడమో అది బీఆర్ఎస్ పార్టీకి ఒకంత షాక్ ని కలిగిస్తా ఉంది. నిజంగానే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీని వదిలి బీజేపీలో చేరే అవకాశం ఉందా అనేది మనం ఒక్కసారి విశ్లేషించి చూద్దాం. వాస్తవానికి హరీష్ రావు ఏదైతే ఉందో తను బీఆర్ఎస్ పార్టీని అట్టి పెట్టుకొని ఉండే అవకాశం ఎక్కువగా ఉంటది. ఎందుకంటే హరీష్ రావు కేసీఆర్ కి ఇచ్చే ప్రాముఖ్యత చాలా వేరుగా ఉంటది. హరీష్ రావు ఇంతకుముందు ఎన్నో సందర్భాల్లో కూడా హరీష్ రావు యొక్క వ్యవహార శైలిని మనం గమనించినట్లయితే డెఫినెట్ గా హరీష్ రావు తనకు రాజకీయంగా జన్మనిచ్చినటువంటి కేసీఆర్ బాటలోనే నడిచే అవకాశం ఎక్కువగా ఉంటది. హరీష్ రావు ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ పార్టీని వదిలి బీజేపీలో చేరే అవకాశం అంతంత మాత్రంగానే ఉంటుందని నా యొక్క అభిప్రాయంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు హరీష్ రావు అంటే బీజేపీ పార్టీని గురించి ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే, బీజేపీ పార్టీలో ఆల్రెడీ అటు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు, బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కూడా అటు ఈటెల రాజేందర్ కో లేదంటే రాజా సింగ్ కో వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయకుల్లో హరీష్ రావు ప్రథమ వరుసలో ఉంటారు. అలాంటి హరీష్ రావు ఇప్పుడు ఒకవేళ బీజేపీలోకి వెళ్ళినట్లయితే కనుక బీజేపీలో మళ్ళీ డే 1 నుంచి స్టార్ట్ చేసినట్టుగానే ఉంటుంది. అందరికీ బీజేపీ రాజకీయాలు తెలియనివి కావు. బీజేపీలో ముందు నుంచి బీజేపీతో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుంది. అందులో భాగంగానే బండి సంజయ్కి కేంద్ర మంత్రి ఇచ్చారు, కానీ ఈటెల రాజేందర్కు ఇవ్వలేదు. సో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒకవేళ బీజేపీలో హరీష్ రావు ఇమీడియట్ గా చేరినట్లయితే గనక హరీష్ రావుకు ఇమీడియట్ గా వచ్చే లాభం అయితే ఏమీ ఉండదు. అందువల్ల హరీష్ రావు కూడా బీజేపీలో చేరే విషయంలో ఎంతో కొంత ఆలోచించే అవకాశం ఎక్కువగా ఉంటది. తను బీజేపీలో చేరడానికి డెఫినెట్ గా సుముఖంగా ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం. ఒకవేళ ఎందుకంటే బీజేపీ ఎట్లాగో ఇప్పుడు రాష్ట్రంలో మాత్రం అధికారంలోకి ఇప్పటిదిప్పుడు వచ్చే అవకాశం అయితే లేదు. మరో 5 ఏళ్ళు వెయిట్ చేయాల్సిందే. ఆ 5 ఏళ్ల తర్వాత కూడా బీఆర్ఎస్ అంటే బీజేపీ నిజంగానే ఒకవేళ అంటే ఇప్పుడున్న అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి ఒకవేళ అధికారంలోకి వచ్చేటంత ఎదుగుతుందా లేదా అనేది అనుమానమే. ఎందుకంటే బీజేపీ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగతంగా అంత బలంగా లేదు. ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రతి ఊర్లో కార్యకర్తలు ఉన్నారు. సంస్థాగతంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కంటే బలంగా ఉంది. అలాంటి బీఆర్ఎస్ పార్టీని వదిలి సంస్థాగతంగా బలంగా లేని బీజేపీ పార్టీలో హరీష్ రావు చేరుతాడని అయితే ఎవరు కూడా అనుకోరు. ఎందుకంటే అందులో హరీష్ రావు అయితే రాజకీయంగా ఎంతో పరిణతిగా ఆలోచించే హరీష్ రావు అయితే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో చేరే అవకాశం మాత్రం నామమాత్రం అనే చెప్పొచ్చు. ఇకపోతే హరీష్ రావుకు సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలు ఒకవేళ బీజేపీలో చేరుతారేమో, ఎందుకంటే కొన్ని ఊహాగానాలు వస్తా ఉన్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ ఎమ్మెల్యేలు వెళ్తారేమో కానీ హరీష్ రావు వెళ్లే అవకాశం మాత్రం తక్కువనే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూడొచ్చు, ఎంపీ ఎలక్షన్స్ లలో బీఆర్ఎస్ పార్టీ యొక్క పర్ఫార్మెన్స్ మరి కంప్లీట్ గా పడిపోయిన తర్వాత ఎక్కడా కూడా కేటీఆర్ అనేది ముందుకు రావట్లేదు. హరీష్ రావే ముందుకు వస్తా ఉన్నాడు. హరీష్ రావే అంతో ఇంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ జిల్లాలకు కానివ్వండి, వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా హరీష్ రావే ముందు వరుసలో ఉంటాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఇంతకు ముందులా కేసీఆర్ వ్యవహార శైలి ఉండకపోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ వ్యవహార శైలి ఇంతకు ముందు తను అనుకున్నదే చేసేవాడు. నలుగురితో చెప్పకుండా తను అనుకున్నది అనుకున్నట్టుగా తను అమలు పరిచేవాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఒకవేళ రేపు రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని నియమించాలి అని అంటే గనక అందరి అభిప్రాయం మేరకు నిర్ణయించాల్సి ఉంటుంది. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరి నాయకుల యొక్క ఒకవైపుకుండా తను అనుకున్నది అనుకున్నట్టుగా తను అమలు పరిచేవాడు. కానీ ఇప్పుడు సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తీసుకున్నట్లయితే గనక మనకున్న సమాచారం ప్రకారం హరీష్ రావుకే ఎక్కువ మొగ్గు ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు హరీష్ రావే
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా వ్యవహరించే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి అవకాశాన్ని వదులుకొని తను ఎవరో ఎవరో అధ్యక్షుడై వాళ్ళ కింద పనిచేసే పరిస్థితి ఉండేటట్టుగా తను వేరే పార్టీలోకి వెళ్తాడు అని నేనైతే భావించట్లేదు. డెఫినెట్గా హరీష్ రావు ఆ విధంగా బీజేపీ పార్టీలో కానివ్వండి, ఆ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి చేరే అవకాశాలు నామమాత్రంగానే ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా కొంత అట్లీస్ట్ ఒక 10 మంది కార్యకర్తలను నాయకులను పేరు పెట్టి పిలవగలిగే అంత ఆయనకి సాన్నిహిత్యం హరీష్ రావుకి ఉంది, పరిచయాలు ఉన్నాయి. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో పరిచయాలు ఉన్నాయి. సో ఇవన్నిటిని వదులుకొని అతను కొత్తగా మళ్ళీ బీజేపీలో ప్రయాణం ప్రారంభించే సాహసం చేయడని అని అనుకుంటున్నాను. డెఫినెట్గా అతను బీఆర్ఎస్ పార్టీని అట్టు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీలోనే ఇంకా అవసరమైతే అధ్యక్షుడు అవ్వడానికి ఏదైనా పావులు కదపాల్సిన సమయం సందర్భం ఉంటే కనుక అవన్నీ చేసి బీఆర్ఎస్ పార్టీలోని అధ్యక్షుడు అవ్వడానికి ప్రయత్నిస్తాడు. అది కాకుండా అతనికి హరీష్ రావుకి కేసీఆర్ పై అంటే గౌరవం చాలా ఎక్కువ. ఎందుకంటే కేసీఆర్ తనని రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు. కేసీఆర్ వల్లనే తను ఈ స్థితిలో ఉన్నాను అని నమ్మే వ్యక్తి హరీష్ రావు కాబట్టి హరీష్ రావు డెఫినెట్ గా కేసీఆర్ ఉన్నంత వరకు కేసీఆర్ ను కాదని చేస్తాడు అని నేను అనుకోను. ఎందుకంటే ఒకవేళ నిజంగానే కేసీఆర్ ను కాదని హరీష్ రావు ఒకవేళ తను కేసీఆర్ ను వదిలి వేరే పార్టీలోకి వెళ్ళినట్లయితే మహారాష్ట్రలో శరద్ పవార్ ను వదిలి అజిత్ పవార్ బీజేపీ పార్టీతో చేతులు కలిపితే ఏ విధమైన పరిస్థితి ఎదురైందో మొన్న మనం చూసాము. సో అదే పరిస్థితి ఇక్కడ హరీష్ రావుకు పట్టొచ్చు. సో ఇవన్నీ హరీష్ రావుకు తెలియనివి కావు. హరీష్ రావు చాలా జాగ్రత్తగా రాజకీయాలను పరిశీలించే వ్యక్తి, ఆషామాషిగా రాజకీయాలు చేసే వ్యక్తి కాదు. ఇవన్నీ తెలిసి హరీష్ రావు చాలా జాగ్రత్తగా తన రాజకీయ రోడ్ మ్యాప్ ని సిద్ధం చేసుకుంటాడు. డెఫినెట్ గా తను వేరే పార్టీలో చేరే అవకాశం మాత్రం ఉండదు. ఇవన్నీ కూడా డెఫినెట్ గా ఒక రూమర్లే. హరీష్ రావు ఎప్పటికైనా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాడు. అది అట్లీస్ట్ కేసీఆర్ ఉన్నంత వరకు అయితే. ఒకవేళ కేసీఆర్ తదనంతర పరిణామాల్లో ఒకవేళ హరీష్ రావుకు సరైన గ్రిప్ బీఆర్ఎస్ పార్టీలో లభించకపోయినట్లయితే అప్పుడు తను వేరే దారి చూసుకునే అవకాశం ఉంటుంది. కానీ అప్పటి వరకు మాత్రం తను బీఆర్ఎస్ ను వదిలిపెట్టే ప్రసక్తే ఉండకపోవచ్చు. చూద్దాం మరి. మనం అనుకుంటున్నట్టుగా హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీని అట్టు పెట్టుకుని ఉంటాడా? ఇలాంటి సంక్షోభ సమయంలో బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కి వెన్నుదన్నుగా ఉంటాడా? లేదు వేరే రాజకీయ నాయకుల మాదిరిగానే తను కూడా బీఆర్ఎస్ పార్టీని వదిలి వేరే రాజకీయ పార్టీలో చేరతాడా?